హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక చిన్న స్టోరీ మీ ముందు ఉంచుదామని వచ్చానండి. స్టోరీలో ఒక తల్లి తండ్రి ఇద్దరు బ్రదర్స్ ఉంటారండి. వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళ నాన్న బాగా డ్రంక్ తాగుతూనే ఉంటాడండి. ఎప్పుడు ఇంట్లో ఏం డబ్బులు ఇవ్వడు. వాళ్ళ అమ్మ కూడా కష్టపడి పనిచేసి డబ్బు ఇంట్లో కావాల్సినట్టుగా సంపాదించి వాళ్ళకి భోజనం పెడుతుంటుంది. కానీ వాళ్ళ నాన్న అవేం పట్టించుకోడు. ఆయన ఏదో పని చేసుకుంటూ ఆ డబ్బుతో తాగేసి ఇంటికి వచ్చి భార్యని నానా హింసలు పెట్టి కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఆ ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్న చేసే పని చూస్తూ పెరిగారు. కొన్నాళ్ళకి ఆయన జబ్బు పడి చనిపోయాడు. ఈ తాగి ఇంకా లివర్ ఏదో ఇదై చనిపోయాడు. చనిపోతే ఇంకా ఈవిడే పాపం పిల్లల్ని బాగా చదివిద్దామని చెప్పి ఇంకో 4 ఇళ్లలో పనిచేస్తూ చదివిస్తూ ఉంటుంది. కానీ ఈయన ఏం చేశాడంటే రెండో అబ్బాయి బాగా చదువుకుంటాడు. పెద్ద అబ్బాయి ఒకరోజు స్కూల్కి వెళ్తే 4 రోజులు లీవ్ పెట్టేసి ఫ్రెండ్తో తిరగడం, అల్లరి చిల్లరగా తిరగడం అవన్నీ చేస్తూ ఉంటాడు. అలాగా కొన్ని రోజులకి ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు ఒకడు చాలా ప్రయోజకుడు అవుతాడు. ఒకడు వాళ్ళ నాన్నలాగే తాగుబోతు అయిపోయి వాళ్ళ అమ్మ నాన్న బాధలు పెట్టడం అవన్నీ చేయడం చేస్తూ ఉంటాడు. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్స్ తెలుసు. ఈయన తాగి అందరినీ బాధ పెట్టడం, ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడం, భార్య చాలా బాధపడడం అన్నీ చూస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే చిన్న కొడుకు బాగా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి వాళ్ళ అమ్మకి ఒక మంచి ఇల్లు కట్టించి ఆ ఇంట్లోకి మారిపోతారు అందరూ. అప్పుడు ఈయన నాన్నగారి ఫ్రెండ్ అంటాడు, ఏంటనైనా మీ నాన్నగారు ఇలా చేసినా నువ్వు బాగా పైకి వచ్చి కుటుంబాన్ని బాగా తీసుకొచ్చావు, మంచి ఇల్లు కొని అందులో మీ అమ్మని ఎంత పెట్టావు, చాలా బాగుంది. మరి ఇలా చదువుకోవడానికి నీ వెనకాతల రోల్ మోడల్ ఎవరు అని అడుగుతాడు. నేను ఎవరు ఇలా ప్రోత్సహించారు అని చెప్పి, ఏం లేదు అంకుల్, మా నాన్న రోజు వచ్చి మా అమ్మని కొట్టి ఇంట్లో డబ్బులు ఉన్నా కూడా తీసుకెళ్ళిపోయి తన ఇంట్లో డబ్బులు ఇవ్వకపోగా మా అమ్మ చాలా ఏడవడం, అలా మా అమ్మ 4 ఏళ్లలో పని చేసుకుంటూ వచ్చి మమ్మల్ని చదివించడం నేను అన్నీ చూశాను. ఇలా అయితే నేను చాలా కష్టం అని చెప్పి మా నాన్నలా ఉండకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాను. నేను బాగా చదువుకొని ప్రయోజకుడినయ్యి మా అమ్మని సంతోషపెట్టాలని అనుకున్నానండి. అంచేత నేను బాగా పైకి వచ్చాను అంటాడు. సరే, ఇంతలో చిన్న కొడుకు మళ్ళీ పెద్ద కొడుకు, ఇది చిన్న కొడుకు కదా, పెద్ద కొడుకు తాగుతూ పిచ్చి పాటలు పాడుకుంటూ ఇంటికి వస్తాడు. అంటే మత్తులో ఉంటాడు బాగా. ఇలా తట్టి లేపి, నేను మీ నాన్నని ఫ్రెండ్ రా, నువ్వెందుకురా ఇలా తయారయ్యో, మీ తమ్ముడు చూడు చక్కగా చదువుకొని పైకి వచ్చి ఇల్లు కట్టి మీ అమ్మని సంతోషపెడుతున్నాడు, నువ్వెందుకు ఇలా తయారయ్యో అంటే, ఏం లేదు మా నాన్న నాకు రోల్ మోడల్, మా నాన్న తాగేవాడు కదా, మా నాన్న తాగలేదు నేను ఎందుకు తాగకూడదు అనుకున్నాను, అందుకే మా నాన్నలాగే నేను తాగుబోతులయ్యాను, నాకు హ్యాపీగా ఉంది ఇలా తాగుతూ తిరగడం, డబ్బులు సంపాదించాలి, చదువుకోవాలి, అలాంటివి నాకేం లేవు, అందుకని ఇలా తయారయ్యాను అంటాడు. చూసారా, మనం ఒక తల్లి పిల్లలైనా కూడా ఒకళ్ళు చాలా బాగున్నారు, ఒకళ్ళు పాడైపోయారు. మన ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల పిల్లలు కూడా అలాగే తయారవుతారండి. అందుకని మంచి తల్లిదండ్రుల దగ్గరైనా కూడా మంచి నేర్చుకోవాలి, చెడ్డ వదిలేయాలి. చిన్న కొడుకు బాగుపడ్డాడు, పెద్ద కొడుకు పాడైపోయాడు. ఇది అంటే చాలా బాధాకరమైన విషయం కదా పాపం నా తల్లికి. ఒక పక్కేమో సంతోషం, పక్కేమో బాధ. భర్తతో పడిన బాధలే కాకుండా పెద్ద కొడుకుతో కూడా బాధపడాల్సి వస్తుంది. ఏం చేస్తామండి, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్కలా రాసి పెడతాడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.